తెలంగాణ మట్టిబిడ్డ డప్పును సంకనేసుకొని డప్పుతో ఎన్నో నాదాలు పలికిస్తూ ఇలా అమరవీరులకు నివాళులర్పించే దిశగా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు యువ పురస్కారాన్ని పొందినటువంటి అందే భాస్కర్ ఇక్కడ ఉన్నాడు. ఆ అందే భాస్కర్తో డప్పుతో ఒకసారి అమరవీరులకు నివాళులర్పిద్దామని చెప్పేసి భాస్కర్ని ఆహ్వానిస్తా ఉన్నాను. ఎక్సలెంట్ భాస్కర్, నిజంగా డప్పుతో అమరవీరులకు నివాళులర్పించడం చాలా గర్వంగా ఉంది. తెలంగాణ మట్టి బిడ్డ డప్పు సంకనేసుకొని గ్రామాన తెలంగాణ ఉద్యమంలో తిరిగిన బిడ్డగా ఇలా అమరవీరులకు డప్పుతో నివాళులర్పించడం చాలా గర్వకారణంగా భావిస్తూ హ్యాట్స్ అప్ భాస్కర్కి అందరం హృదయపూర్వక కళాభివందనాలు. ఈ కార్యక్రమంలో భాస్కర్ అసలు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు వచ్చింది, డప్పుతో నీ పయనం సాగుతుంది, నీ అభిప్రాయం? జై తెలంగాణ. ముఖ్యంగా ఒకప్పుడు ఈ ఊర్లలో ఎక్కడో కొట్టుకునే ఈ డప్పు ఢిల్లీ లెవెల్లో మోగిందంటే నేను రగడదేలడానికి తెలంగాణ ఉద్యమే ప్రధాన కారణం. డప్పులో ఇంత విశిష్టత సంపాదించుకోవడానికి ముఖ్యంగా యూనివర్సిటీకి రావడానికి డాక్టర్ దర్వేలన్న గారు ఖచ్చితంగా కారణమని చెప్పాలి. మేము ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకోవడానికి రావడానికి. అదేవిధంగా ఈరోజు అంటే ఈ నివాళిలో నేను తెలంగాణ నుండి ఎక్కడో ఊర్లలో పుట్టి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు పొందితే ఇక్కడికి పిలిపించినటువంటి ఆర్టీవీ వారికి, అట్లా ఇక్కడికి వచ్చినటువంటి అన్నలందరికీ, కిషోర్ అన్న, అలాగే మా కోదార సీనన్న, మా గంగక్క, స్వర్ణక్క, యశ్పాల్ అన్న, యాకన్నకు, ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ఒక రకంగా చెప్పాలంటే డప్పును మన దాంట్లో అందరూ విస్మృతానికి గురి చేస్తారు, కానీ పాట పాడేటోళ్ళు చాలామందికి గుర్తుంటారు, కానీ వెనకాల వాయిద్యం వాయించేటోళ్ళకు ఎవరికి గుర్తుండదు. కానీ ఈ వాయిద్యకారులను గుర్తుపెట్టుకొని ఇక్కడికి పిలిపించినటువంటి మా ముషన్ శ్రీనివాస్ అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. కాబట్టి ఏంటంటే ఎవరికైనా ఒక కళ ఉంటుంది, అది మనం కలగనడం అంటే వృధా అవుతుంది, కానీ దాని మీద సాధన చేస్తే సదాన సాధ్యతే సర్వం, మనం అదే సాధనలో ఉంటే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తామనేది మన ఉద్దేశం. నిజంగా నాకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు రావడానికి ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ సార్ గారికి ఈ యొక్క వేదిక నుండి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం సార్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.